అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథనాన్ని విశ్లేషించుకోబోతున్నాం. స్థానికంగా అత్యంత గౌరవం పొందిన ఒక నాయకుడి జీవితం, ఆయన నమ్మిన విలువలు, అలాగే ఒక జర్నలిస్ట్ ఏళ్ల సుదీర్ఘ పరిశీలనలో ప్రజాసేవ ఎలా మారిపోయిందనే విషయాలను ఈ సోర్స్ ఆర్టికల్ ఆధారంగా తెలుసుకుందాం. పదవులు ముగిసిపోయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకులు చాలా అరుదుగా ఉంటారు కదా. అలాంటి ఒక అరుదైన ఆదర్శవంతమైన నాయకుడి గురించే ఈనాటి మన ప్రయాణం. సో ముందుగా ఈ కథనంలో నన్ను బాగా ఆకర్షించిన ఒక పవర్ఫుల్ వాక్యంతో స్టార్ట్ చేద్దాం. జువ్వాడి అంటే నమ్మకం, జువ్వాడి అంటే మనిషితనం. వినడానికి చాలా బాగుంది కదా. ఇది కేవలం ఒక పొగడ్త మాత్రమే కాదు, ఆయన జీవితం ద్వారా ప్రజలు పెంచుకున్న ఒక బలమైన ఎమోషన్ అని రచయిత చెబుతున్నారు. అసలు ఈ స్థాయి నమ్మకం, ఈ మనిషితనం ఆయన ఎలా సంపాదించుకున్నారో అర్థం చేసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం. ఈ ఆర్టికల్ ప్రధానంగా ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాసినది. ఆ సందర్భమేంటో ఇప్పుడు చూద్దాం. మే 10, 2026న కోరుట్ల పట్టణంలో ఆయన 6వ వర్ధంతి కార్యక్రమం. అభిమానులు, పౌరులు ఇక్కడ గుమిగూడటమనేది కేవలం ఆయనను భౌతికంగా స్మరించుకోవడానికే పరిమితం కాదని ఆర్టికల్ వివరిస్తోంది. ఇది ఏకంగా విలువల రాజకీయాలకు ప్రజలు అర్పించే ఒక గౌరవ నివాళి అని వర్ణించారు. నిజంగా నాయకులు తమ పనితీరు ద్వారా ఎలాంటి ముద్ర వెయ్యగలరో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే, జువ్వాడి రత్నాకర్రావు గారు బుగ్గారం, అలాగే కోరుట్ల నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా సేవలందించారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఈ కథనం ప్రకారం ఆయన అధికారాన్ని ఎప్పుడూ తన చేతిలో ఉన్న ఒక ఆయుధంగా చూడలేదు, కేవలం ఒక బాధ్యతగా మాత్రమే భావించారు. బహుశా ఈ దృక్పథమే ఆయనను మిగతా నాయకుల కంటే భిన్నంగా నిలబెట్టిందనడంలో సందేహం లేదు. మరి ఇంతలా ప్రజల మనస్సులో నిలిచిపోయిన ఆ నాయకుడి వ్యక్తిత్వం ఎలా ఉండేది? ఆయన ఎలాంటి విలువలని పాటించేవారు? మూల కథనం ఆయన రూపాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తోంది. 6.5 అడుగుల ఎత్తు, ఎప్పుడూ ధరించే స్వచ్ఛమైన తెల్లని ధోతి, సంప్రదాయ లాల్చి, వీటన్నిటికీ మించి ఆయన ముఖంపై చెరగని నిండైన చిరునవ్వు. ఆ గంభీరమైన రూపం వెనుక అపారమైన మానవత్వం దాగి ఉందని రచయిత చాలా అద్భుతంగా చెప్పారు. ఆ చిరునవ్వు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే ఆయన సహజ స్వభావానికి ఒక అద్దం లాంటిది. రూపమే కాదు, ఆయన ఆలోచనలు కూడా అంతే స్వచ్ఛంగా ఉండేవట. ఆయన ప్రధాన విలువలేంటంటే నిలువెత్తు నిజాయితీ, అలాగే అవినీతికి, రాజకీయ కక్షలకు ఆమడ దూరంలో ఉండే తత్వం. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా సహాయం చేయడం వల్లే స్థానికంగా ఆయనపై అంతటి అపారమైన గౌరవం ఏర్పడింది. ఎటువంటి భేషజాలు లేకుండా, అహంకారం దరిచేరనివ్వకుండా అందర్నీ కలుపుకుపోయే ఆయన తీరు నిజంగా అద్భుతం కదా. ఇవన్నీ కేవలం ఎవరో చెప్పిన మాటలు కాదు, ఈ కథనం వెనుక ఒక లోతైన పరిశీలన ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ నంబరుంది, అదే 20. అవును, 20 ఏళ్లు. ఈ సోర్స్ ఆర్టికల్ రాసిన జర్నలిస్టు ఆయన ప్రజా జీవితాన్ని అత్యంత దగ్గరగా పరిశీలించిన సంవత్సరాల సంఖ్య ఇది. ఒక నాయకుణ్ణి 2 దశాబ్దాల పాటు దగ్గరుండి గమనించడం ద్వారా అందిన ఎక్స్పీరియన్స్ ఇది. సో ఆ సుదీర్ఘ అనుభవం నుంచే ఈ విశ్లేషణంతా వ్యక్తమవుతోంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ వ్యవధిలో ఆ జర్నలిస్ట్ గమనించిన ఒకే ఒక విషయం, రత్నాకర్రావు గారు నిరాడంబరతకు నిజమైన నిర్వచనంగా నిలిచారని. చేతిలో పవర్ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం అహంకారం లేకుండా ప్రజల సమస్యలు వినడంలో ఒక ఆత్మీయతను కనబర్చారట. అంతేకాదు, ఎవరికైనా సాయం చేసినప్పుడు ఆయన ఏనాడూ పబ్లిసిటీ కోరుకోలేదని ఆర్టికల్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇదంతా వింటుంటే సహజంగానే మనకి ఇప్పటి రాజకీయ పరిస్థితులతో ఒక పోలికొస్తుంది కదా. రచయిత కూడా ఖచ్చితంగా ఇదే పాయింట్ను టచ్ చేశారు. నేటి కాలంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. ప్రజలకు కాస్త దగ్గర కావాలంటే చాలు, భారీ PR క్యాంపెయిన్స్, ఈవెంట్స్ పైన ఆధారపడుతున్నారు. కానీ రత్నాకర్రావు గారి కాలంలో సిచ్యువేషన్ కంప్లీట్గా వేరు. ఆయన ప్రజల మనసులు గెలవడానికి ఎలాంటి PR స్ట్రాటజీలు వాడలేదు. కేవలం తన నిజాయితీ, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం మరియు తన మానవత్వాన్నే ఆయుధాలుగా చేసుకున్నారని రచయిత తులనాత్మకంగా వివరిస్తున్నారు. కృత్రిమమైన ప్రచారాల కంటే స్వచ్ఛమైన మానవ సంబంధాలు ఎంతలా ఇంపాక్ట్ చూపిస్తాయో ఇది మనకు తటస్థంగా తెలియజేస్తోంది. సరే, ఆయన కాలం ముగిసింది. మరి ఆ విలువల వారసత్వం పరిస్థితి ఏంటి? అది అక్కడితోనే ఆగిపోయిందా? ఆగిపోలేదనే ఈ కథనం చెప్తోంది.
ఆయన కుమారులు నరసింగారావు మరియు కృష్ణారావు గార్లు. స్థానికంగా జువ్వాడి బ్రదర్స్గా పిలువబడే వీరు తండ్రి అడుగుజాడల్లోనే ఆ ప్రజాసేవను కంటిన్యూ చేస్తున్నారు. నరసింగారావు గారు వెలుమ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చూసుకుంటుంటే, కృష్ణారావు గారు ప్రతి ఇంటికి చేరువవుతూ ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తున్నారని కథనం స్పష్టం చేస్తోంది. అంటే తండ్రి వారసత్వాన్ని వీరు కేవలం రాజకీయంగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన ప్రజాసేవగా ముందుకు తీసుకెళ్తున్న తీరు ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఈ కథనంలో స్థానికంగా వాడుకునే ఒక చక్కటి సామెతను వాడారు. అదేంటంటే, ఈ జువ్వాడి బ్రదర్స్ ప్రజలకు తలలో నాలుకలా ఉంటున్నారట. దానికి అర్థమేంటంటే, అన్ని వర్గాల ప్రజలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ప్రతి కష్టసుఖాల్లో వారికి అండగా నిలుస్తున్నారని. ఇది కేవలం ఒక రాజకీయ కుటుంబం మాత్రమే కాదు, ప్రజలతో ఆ అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఒక విలువల వారసత్వంగా రచయిత అభివర్ణించారు. ఈ కథనం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ముగించే ముందు ఆర్టికల్ లేవనెత్తిన ఒక లోతైన ప్రశ్నను మనమంతా ఆలోచించాలి. పీఆర్ క్యాంపెయిన్లు, పబ్లిసిటీలు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ మోడ్రన్ ఎరాలో పదవులు పోయాక కూడా మిగిలిపోయేదేంటి? కేవలం స్వచ్ఛమైన మానవత్వం మాత్రమే ఒక నాయకుడి శాశ్వతమైన వారసత్వంగా నిలబడగలదా? ఈ సోర్స్ ఆర్టికల్ మాత్రం ఖచ్చితంగా అవునని సమాధానమిస్తోంది. జువ్వాడి రత్నాకర్రావు గారి జీవితం, ఆయన కుటుంబ ప్రయాణం మనకు కళ్ళెదుట కనిపిస్తున్న సాక్ష్యాలని రచయిత అభిప్రాయం.